హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చూడబోతున్న నెక్స్ట్ వీడియో వచ్చేసి మరో టెక్నికల్ వీడియో ఫర్ ఫోన్ అండి. ఎందుకు ఫోన్ అంటే బేసికలీ నా ఫోన్ పోయిందండి. సో కొత్త ఫోన్ కొనాలి అని ఆలోచించినప్పుడు ఏ ఫోన్ వెళ్దామా, ఆబ్వియస్లీ ఐఫోన్, ఎందుకంటే ఐ హావ్ బీన్ యూజింగ్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ 12 years నౌ. సరే, ఐఫోన్లో ఏ మోడల్, 15 16 అందరిలాగా అప్డేటెడ్గా ఉందామా లేకపోతే ప్రైస్ సేవ్ చేద్దామా అనుకున్నప్పుడు కంపారిజన్ స్టార్ట్ అయిందండి. ఐఫోన్ ఇచ్చాను 15 and 16. ఫస్ట్ మనం చూడబోయేది కలర్స్ అండి. మల్టిపుల్ కలర్స్ ఉంది, బట్ కలర్స్తో నేను ఐఫోన్ 16 వెళ్ళాలంటే ఇంకొంచెం రీసెర్చ్ చేద్దాం అనిపించింది. సో డిస్ప్లే అండి, నాకైతే పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు. లుక్ అట్ దాట్, సూపర్ రెటీనా 15.54 ఓలెడ్ డిస్ప్లే, 16 కూడా ఓలెడ్ డిస్ప్లే. 16లో డైనామిక్ ఐలాండ్, 15లో డైనామిక్ ఐలాండ్, HDR డిస్ప్లే, ఆల్మోస్ట్ అన్నీ సేమ్ అండి. ట్రూ టోన్ డిస్ప్లే అండ్ హ్యాప్టిక్ టచ్, వైట్ కలర్ డిస్ప్లే సేమ్ అండి. పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు. ఓకే, డిస్ప్లే ఆల్మోస్ట్ సేమ్ అండి. నెక్స్ట్ చూడబోయేది వచ్చేసి స్ప్లాష్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అండి. పెద్ద తేడా లేదు. అగైన్ రేటెడ్ IP68, 16 కూడా రేటెడ్ IP68. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి యాపిల్ ఇంటెలిజెన్స్ అండి. అదొకటి చూపించాడు 16లో, బట్ 15లో లేదు. బట్ ఎనీవే, నెక్స్ట్ అప్డేట్లో అది వచ్చేస్తుంది 15కి. సో షుడ్ నాట్ బీ అగైన్ అ రీజన్. నెక్స్ట్ ఏముందా అని చూసినప్పుడు చిప్ అండి. 16లో A18 చిప్, 15లో A16 బయానిక్ చిప్. యూజువల్లీ యాపిల్ ఏమంటే 10% ఫాస్టర్, 20% ఫాస్టర్ బికాస్ ఆఫ్ ద చిప్ అంటారు. బట్ వాట్ రియలీ మ్యాటర్స్ ఇస్ 6-core CPU అండి, విచ్ ఇస్ సేమ్ ఫర్ బోత్ ద ఫోన్స్. అండ్ ఆల్సో 5-core GPU, సేమ్ ఫర్ బోత్ ద ఫోన్స్. 16-core న్యూరల్ ఇంజిన్. స్పీడ్ బట్టి చెప్పాలంటే నాకు ఇప్పుడున్న ఫోన్లో కూడా ఇన్స్టా సెకండ్స్లో ఓపెన్ అవుతాయి, ఆ స్పీడ్ చాలు. సో షుడెంట్ అగైన్ బీ ఎ రీజన్. సో ఇంకేదైనా ఉందా చూద్దామని నెక్స్ట్ కెమెరాకి వెళ్ళాను. మోస్ట్ ఆఫ్ us ఇస్ క్వైట్ ఇంట్రెస్టెడ్ కదా. సో దాంట్లో డిఫరెన్స్ 15లో అగైన్ సేమ్ అండి. 48 MP మెయిన్ అండ్ 48 MP ఫ్యూజన్ అండ్ 12 MP అల్ట్రా వైడ్. 15లో కూడా 12 MP అల్ట్రా వైడ్, 5x 1x 2x ఆప్టిక్ జూమ్, ట్రూ టోన్ ఫ్లాష్, ఫోటోనిక్ ఇంజిన్, డీప్ ఫ్యూజన్, HDR5 ఫోటోస్. నాకైతే పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు. అండ్ మీకు ఏదైనా కనిపిస్తే కమెంట్ సెక్షన్లో పెట్టండి. వన్ థింగ్ ఐ సీ సమ్ మిస్సింగ్ ఇన్ 15 ఇస్ మ్యాక్రో ఫోటోగ్రఫీ. నాకైతే పెద్దగా యూజ్ అవ్వదు. సో అండ్ 16లో వచ్చేసి స్పేషియల్ ఫొటోస్ ఉందండి. యప్, సో కెమెరాలో కూడా ఏం డిఫరెన్స్ లేదు. అండ్ వీడియో నాట్ మై టైప్, సో నేను దాని లోపల కూడా వెళ్ళను. నెక్స్ట్ అగైన్ ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ అండి. రెటీనా ఫ్లాష్, ట్రూ డెప్త్. లుక్, దర్స్ నో డిఫరెన్స్ అట్ ఆల్ మీరు చూస్తున్నది అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైర్లెస్ అండి. సెల్యులార్ అండ్ వైర్లెస్, అది కూడా the only difference what I can say is 15లో Wi-Fi 6 ఉంది, 16లో Wi-Fi 7 ఉంది. అండ్ ఇంకొకటి బ్లూటూత్ ఆల్సో 5.3 సెకండ్ జనరేషన్ అల్ట్రా వైడ్, Wi-Fi కాలింగ్ ఇన్ బోత్, ఎక్స్ప్రెస్ కార్డ్ విత్ పవర్ రిజర్వ్ ఇన్ బోత్. అథెంటికేషన్ రెండిట్లోనూ సేమ్, సో షుడెంట్ వరీ ఆన్ ఇట్. ఓకే, నెక్స్ట్ ద మెయిన్ థింగ్ బ్యాటరీ అండి, పవర్ అండ్ బ్యాటరీ. సో వీడియో ప్లేబ్యాక్ ఇక్కడ ఉందండి డిఫరెన్స్. వీడియో ప్లేబ్యాక్ అప్ టు 20 hours, 16లో వచ్చేసి అప్ టు 22 hours. 2 hours డిఫరెన్స్ అండి. ఐ డోంట్ నో ఇఫ్ దట్ వుడ్ డెఫినెట్లీ ఎక్సైట్ మీ, బట్ లుక్, ఆడియో ప్లేబ్యాక్ అప్ టు 80 hours, ఫాస్ట్ చార్జ్ కేపబుల్ అప్ టు 50%, సేమ్ విత్ 20 watts పవర్ అడాప్టర్. వేరే వెబ్సైట్లో చూస్తామన్నప్పుడు అదే ఐఫోన్ 16 128GB, ఫ్లిప్కార్ట్లో వచ్చేసి 79,900 ఉంది. 15 వచ్చేసి 58,999 ఉందండి. ఆల్మోస్ట్ 20,000 డిఫరెన్స్. ఈ డబ్బులకి నాకు వాళ్ళు ఎలాగో చార్జర్ హెడ్ ఇవ్వరు. సో చార్జర్ హెడ్ ఒక 2,500,
ఎయిర్ పాడ్స్ ఒక 17,000లో నేను కొనేయచ్చు. స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి, నేను వచ్చేసి దివాళీ సేల్లో ఐ వెంట్ విత్ యాపిల్ 15 గ్రీన్ 128 GB ఫర్ 50,000 అండి, విత్ ఆల్ ద ఆఫర్స్ అండ్ క్యాష్ బ్యాక్స్. సో ఎలాగో మనకు అప్కమింగ్ సేల్ రాబోతుంది, డెఫినెట్లీ ఫర్ న్యూ ఇయర్ ఆర్ క్రిస్మస్. మీరు కూడా వెయిట్ చేసి ఇంకా తక్కువకి అయితే కూడా హోప్ఫుల్లీ యూ మైట్ గెట్ ఇట్ ఫర్ లెస్ ఆల్సో. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే kindly like, share and subscribe. Thank you.